హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ప్రతి ఏటా మాదిరిగానే తమ ఉనికిని చాటుకునేందుకు సమర్పించాల్సిన వార్షిక జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ గడువును అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షన్దారులు తమ లైఫ్ సర్టిఫికెట్ను జనవరి 1 నుండి ఫిబ్రవరి నెలాఖరు అంటే ఫిబ్రవరి 28, 29 లోపు ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 2 నెలల కాలంలో సర్టిఫికెట్ సమర్పించని ఎడల ఏప్రిల్ 1వ తేదీన అందాల్సిన మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా జనవరిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయటం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం 3 రకాల మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక డిజిటల్ విధానం. మీ ఇంటి వద్ద నుంచే లేదా సమీపంలోనే మీ సేవా కేంద్రాల ద్వారా జీవన ప్రమాణ పోర్టల్ లేదా యాప్ ఉపయోగించి బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. అలాగనే CFMS లాగిన్. వ్యక్తిగత CFMS లాగిన్ వివరాలను ఉపయోగించి ఆన్లైన్లోనే వివరాలను అప్డేట్ చేయవచ్చు. ఇక ట్రెజరీ కార్యాలయం. ఇంటర్నెట్ వాడకం తెలియని వారు లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారు నేరుగా తమ పరిధిలోనే ట్రెజరీ ఆఫీసుకు వెళ్ళి వ్యక్తిగతంగా హాజరయ్యి తమ ధృవీకరణను పూర్తి చేయవచ్చు. ఇక లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో పెన్షనర్లు తమ ప్రాథమిక వివరాలను మరొకసారి సరిచూసుకోవటం చాలా ముఖ్యంగా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, PPO నెంబరు మరియు బ్యాంకు ఖాతా వివరాలు తప్పు లేకుండా ఉన్నాయో లేదో చూసుకోవాలి. డేటాలో ఏవైనా తేడాలు ఉంటే లైఫ్ సర్టిఫికెట్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత అధికారి నుంచి లేదా పోర్టల్ నుంచి వచ్చే అక్నాలెడ్జ్మెంట్ను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి అని అధికారులు సూచించారు.